ఓం గం గణపతియే నమః. అందరికీ నమస్కారం అండి. బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఆ స్వామి అమ్మవారి దయ వల్ల మనందరం బాగుండాలని కోరుకుంటూ ఈరోజు నేను సంకష్టార చతుర్థి పూజ అండి. ఈవినింగ్ చేసుకోండి మీరు ఎవరైనా. నేను మీకోసం ఇప్పుడు చేసి చూపిస్తున్నాను అనమాట. ఓకే అండి, వెల్కమ్ టు మా ప్రయాణం. అయితే సంకష్టార చతుర్థి పూజ అనేది చాలా చాలా మంచిదండి. చాలా ఈజీ రెమెడీ. మనం ముడుపు అనేది చాలా ఈజీగా కట్టుకోవచ్చు. ముడుపు కట్టి మీకు చూపిస్తున్నాను. ముఖ్యంగా ఉండాల్సినవి ఎరుపు అక్షంతాలు, జిల్లేడు ఒత్తులుంటే ఎరుపు చేసుకోండి, ఎరుపు పువ్వులు, 3 గుప్పెళ్ళు బియ్యము, ఒక 5 కాయిన్స్, ఒక 3 చెక్కలు, ఒక రెడ్ క్లాత్ లేదంటే ఎల్లో క్లాత్ ఏదైనా మంచిది, మనం వాడకపోయిన క్లాతు, కొంచెం గరిగిపూసలు, పత్తి హారం ఉంటే చిన్నది చేసుకోండి, ఇంట్లో చేసుకోవచ్చు, బెల్లం మొక్క, ఇవండి ఇంపార్టెంట్. అయితే ఖచ్చితంగా పసుపు గణపతిని చేసుకోవాలండి. మీకు తెలుసు కదా, ఇదిగోండి నేను ఇక్కడ చేసి 1 by 1 మీకు చూపిస్తున్నాను. నా దగ్గర వెండి విగ్రహం చిన్నది ఉంది స్వామివారిదే. ఆ స్వామివారిని నేను ఇలాగ ఇక్కడ ఆసనం పైన పెట్టుకున్నాను అనమాట. పెట్టి ఫస్ట్ మనం ఏ పూజకైనా మనం విఘ్నేశ్వరునే పూజిస్తాం కదండి. ఈ పూజ అనేది పూజ మందిరంలో సపరేట్గా మనం ఎక్కడైనా పీఠం వేసుకొని చేసుకుంటే చాలా చాలా మంచిది. మీ వీలుని బట్టి మీరు చేసుకోండి, ఏం ప్రాబ్లం లేదు. మనం ఎక్కడైతే పూజ చేసుకుంటామో ఆ ప్రాంతాన్ని శుభ్రం చేసి ముగ్గు పెట్టి ఒక ప్లేట్ పెట్టి ఆ ప్లేట్లో మన విఘ్నేశ్వరుని పెట్టుకోవాలి. పెట్టుకొని జిల్లేడు పూలు ఉంటే హారంలా చేసుకోండి. గరికి కంపల్సరీ కొంచెం పెట్టుకోండి, మరం ఉంటే పెట్టుకోండి. పెట్టి కొంచెం అక్షంతాలు తీసుకొని చక్కగా ఎరుపు ఒత్తులు వేసి, కొబ్బరి నూనె ఆయనకి చాలా ఇష్టం కదా, దీపం వెలిగించుకోండి. వెలిగించి ఆ శుభ్రమైన ప్లేస్లో మనం ఎప్పుడైనా చేసుకుంటాం కాబట్టి అక్షంతాలు తీసుకొని దీపం వెలిగించి, దీపంకి దండం పెట్టి, కొంచెం పసుపు కుంకాలు పువ్వులు అర్పించి దీపలక్ష్మికి దండం పెట్టుకొని ఇక విఘ్నేశ్వరుడు పూజ మొదలు పెట్టండి. అష్టోత్తరం చదువుకోండి చక్కగా. మీ దగ్గర ఏ ఉంటే అవి, ఇప్పుడు గరికతో అష్టోత్తరం చదువుకోండి విఘ్నేశ్వరుడిది. చక్కగా దండం పెట్టి గరికి పూసలు, మల్లెలు, జాజులు, మందరి ఏ పూలు ఉంటే ఆ పూలు చక్కగా అలంకరణ చేసుకొని, అప్పుడు పక్కన పసుపు గణపతిని పెట్టి ఒక తమలపాకు పైన తనకి కూడా మన హృదయంలో ఉన్న స్వామివారిని వేంచింపజేయండి అని చెప్పి మీరు ఆసనంలో మనం కూర్చోబెట్టి, మనకి వస్తే చక్కగా 16 ఉపచారాలు ఉంటాయి కదా, అవి చేసుకోండి. లేదంటే పంచోపచారాలు 5 ఉపచారాలు చక్కగా చేసుకోండి. చేసి స్వామివారిని వేంచింపజేసి ఆ పతిహారము అవన్నీ పెట్టి చక్కగా దండం పెట్టుకోండి. ఇది పూజ మెయిన్. మనం దేనికోసం చేస్తున్నామో ధర్మబద్ధమైన ఎటువంటి కోరికలైనా చక్కగా నెరవేరుతాయండి. ఏంటి అంటే ఇల్లు, మన స్థలం కొనాలని పెండింగ్లో ఉన్నా, మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు పెండింగ్లో ఉన్నా, లేదు ఇల్లు సగం సగము అయి ఉండిపోయినా, లేదు స్థలం ఉండి ఇల్లు స్టార్ట్ చేద్దామన్నా, ఏదైనా అవాంతరాలు వచ్చిన, విద్య, ఉద్యోగం, వ్యాపారం, స్త్రీలు ఎటువంటివి ఇంట్లో ఏదైనా చిన్న చిన్న వృత్తి ఉద్యోగాలు, లేదంటే ఇంట్లో ఏదైనా వ్యాపారాలు ప్రారంభించిన ఎటువంటివైనా, లేదంటే ఏదైనా స్థలం మనం సేల్ చేస్తున్నప్పుడు అది అవ్వకపోయినా, ఏవైనా ధర్మబద్ధమైన ఎటువంటి, లేదంటే ప్రమోషన్ల కోసం మనం ప్రయత్నం చేస్తున్నప్పుడు అవ్వకపోయినా, ఎటువంటివైనా ధర్మబద్ధమైన కోరికలు చక్కగా మనం ఈ ముడుపు కట్టుకోవచ్చండి. పెళ్ళిళ్ళు, పెళ్ళి మనం చూపులు చూస్తున్నప్పుడు రావడం ఆగిపోవడం, లేదంటే పిల్లల కోసం గర్భస్రావం అయిపోవడం, ఇంకా ఏవైనాండి, నేను కొంతవరకే చెప్తున్నాను, నాకు గుర్తున్న మట్టుకు చెప్తున్నాను. ఎటువంటివైనా ధర్మబద్ధ కోరికలైనా నెరవేరుతాయండి, కాస్త ఓపిక పట్టుకోవాలి అంతేని. ఇప్పుడు నేను ముడుపు కట్టడం చూపిస్తానండి. ఈ ముడుపు మనం కట్టిన తర్వాత శుభ్రమైన కవర్లో, తడి లేని దగ్గర ఆ బియ్యంకి తడి ఉండకూడదండి. శుభ్రమైన ఒక కవర్లో పెట్టుకొని అది మంచి ప్లేస్లో మనం ప్లేస్ చేసుకోవాలి. ప్రతి నెలలో వచ్చిన సంకష్టార చతుర్థికి ఆ మూటను తీసి స్వామివారికి మనం గుర్తు చేయాలన్నమాట. మళ్ళీ పువ్వులు అక్షంతలు వేసుకొని దండం పెట్టి, తండ్రి నా కోరిక గుర్తుందా మీకు అని అడగాలి. ఇదిగోండి ఒక ప్లేట్ పెట్టుకోండి, కొంచెం గంధం, పసుపు, కుంకుమ వేసుకొని, రెడ్ క్లాత్ అని చెప్పాను కదా, పెద్ద క్లాత్ అవసరం లేదండి, ఒక చిన్న పీస్ మనం తీసుకొని చక్కగా ఈ పళ్ళెంలో పరుచుకోండి. ఆ క్లాత్ని కొత్త క్లాత్ అయి ఉండాలండి. లేదు ఒకసారి కట్టుకున్నా మనం నీట్గా వాష్ చేసి మళ్ళీ పెట్టుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. మన వీలుని బట్టి మనం ప్రశాంతంగా, మనసును ప్రశాంతంగా ఉంచి స్వామివారి యందు భక్తి, నమ్మకం పెట్టి మనం చేసుకోవాలండి. 3 గుప్పెళ్ళు వేసుకోండి. నేనైతే 3 గుప్పెళ్ళు వేసుకుంటాను. 5 గుప్పెళ్ళు, మీకు 7 గుప్పెళ్ళు, 9 గుప్పెళ్ళు, 21 మీ ఇష్టము, కానీ కొంచెం పెట్టుకుంటే బెస్ట్ కాదు. ఇదిగోండి నేను 3 గుప్పెళ్ళు వేసుకున్నాను. కొలత అది ఇది ఖచ్చితంగా అవి ఏమి ఉండదండి. మన మనసు స్వామి వారి పట్ల మన నమ్మకం. ఇదిగోండి 3 గుప్పెళ్ళు వేసుకోండి. మన ఇంట్లో వాళ్ళు చాలామందే చేసుకున్నారండి. నేను 3 చెక్కలు వేసుకున్నాను, 5 చెక్కలు కూడా వేసుకోవచ్చు. నిజం చెప్పాలంటే ఒక్కలు వేసుకోకపోతేనే మంచిది, పురుగు వస్తుంది. కానీ నేను శుభ్రంగా పెట్టుకుంటానని చెప్పి వేసుకుంటున్నాను. కాయిన్స్, బియ్యం వేసుకుంటే సరిపోద్దండి.
5 కాయిన్స్ వేసాను, 3 చెక్కలు, చిటికెడంత చాలా తక్కువ పసుపు, కొంచెం కుంకుమ వేసుకొని చక్కగా స్వామివారికి దండం పెట్టుకొని, ఇదిగోండి మనకు తెలుసు కదా ముడుపు మనం కట్టుకోవడం, ఇదిగోండి ఈ విధంగా ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు అడ్డగా అనమాట చక్కగా కట్టుకోండి. ఈ విధంగా ఇదిగోండి ఈ విధంగా ముడి వేసుకోవాలి. ముఖ్యంగా తడి ఉండకూడదు. ఈ ముడుపుని ఎక్కడ కడుతున్నామో మనం పూజ గదిలోనో లేకపోతే పూజా మందిరం పూజ సెల్ఫ్ ఎక్కడైతే అక్కడైనా అంటు ముట్టు అస్సలు తగలకూడదండి. ఈ విధంగా కట్టి ఒకసారి దండం పెట్టుకొని కొంచెం పసుపు కుంకుమ అక్షంతాలు పువ్వులు ఇచ్చి మనం ప్లేస్ కోసం చిన్న ప్లేట్లో పెట్టి తర్వాత తీర్థప్రసాదాలన్నీ స్వామివారికి ఇవ్వండి. మన కోరిక ఏదైతే మనం కోరుకుంటున్నామో ఆ కోరిక తీరిన మరుసెకను వచ్చే మరో వారం వచ్చే సంకష్టార చతుర్థి రోజు ఈ బియ్యం తీసి పరమాన్నం వండుకొని చక్కగా స్వామివారికి నైవేద్యం చేయండి. లేదంటే చక్కగా వీధిలో పంచండి. లేదంటే ఉండ్రాళ్ళు ఆయనకి ఇష్టం కదా, ఉండ్రాళ్ళు కుడుములు చేసి గుళ్ళో ఇవ్వచ్చు, మనం పంచవచ్చు. అది కాదనంటే ఎక్కడైనా వినాయకుడి గుడి ఉంది అక్కడ వాళ్ళు చేస్తారంటే తీసుకెళ్ళి అక్కడ ఇచ్చి కుడుములు ఉండ్రాలు చేయించి పంచొచ్చండి. ధర్మబద్ధమైన ఎటువంటి కోరికలు తీరితే మన ఫ్యామిలీలో అందరూ చేశారు, మా ఫ్యామిలీలో అందరూ చేశారండి. మన ఫ్యామిలీకి యూజ్ అవుతుందండి. ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. కుదిరితే ఉపవాసం ఉండండి, ఈవినింగ్ వరకు ఒంటిపూట చేయండి. నైట్ నక్షత్రం వచ్చిన తర్వాత చూసి మీరు ఉపవాసం చెల్లించండి. పెరుగన్నం రాత్రిపూట నైవేద్యం పెట్టండి స్వామివారికి. సంకష్టార చతుర్థి స్తోత్రం కంపల్సరీగా చెప్పుకోండి. మీ కోరిక తీరిన తర్వాత ఆ స్వామివారికి ఖచ్చితంగా మనం కృతజ్ఞత చెప్పుకోవాలి. ఏ ముడుపుకైనా తండ్రి ఇది తీరింది అని చెప్పి ముడుపు చెల్లించడమే కాకుండా మీకు తోచిన విధంగా స్వామివారి గుడికి వెళ్ళి చక్కగా మీ కృతజ్ఞత అనేది ఏ విధంగా అయినా మీరు తీర్చుకోండి. ఇది నా నమ్మకం. నేను చాలాసార్లు చేశానండి. మీకు కూడా యూజ్ అవుతుందని అప్లోడ్ చేస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. నమ్మకం ఉంచి చేయండి. ధర్మబద్ధమైన ఎటువంటి కోరికలైనా తీరుతాయండి. ఓకేనా? సరే అండి, ఉంటా మరి. కొబ్బరికాయ అరటిపళ్ళు పెట్టండి, నా దగ్గర లేవు. పిల్లల పుస్తకాలు పెట్టండి. ఉప్పు లేని పెరుగన్నం నైవేద్యం చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ.